దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు రియాలిటీ ఆక్సిజన్ సిఇఓ అండ్ ఫౌండర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రమేష్ రావు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బిల్డర్స్ విషయానికి వస్తే అంటే ఫ్రీలాన్స్ ఆఫర్స్ పెట్టి బిల్డర్స్ కస్టమర్స్ని కొంతమంది మోసం చేస్తున్నారు అనే విషయం మేము తెలుసుకున్నామండి. అసలు మంచి బిల్డర్ అంటూ మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలంటారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు మార్కెట్లో బాగా డామ్ అవుతున్న సబ్జెక్టు ప్రీ లాంచ్. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటంటే బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవు, ఓ 5% 10% ఉంటాయి, మిగతా 90% పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేస్తారు. దాన్ని ప్రీ లాంచ్ అంటే పర్మిషన్లు ఏవి రాకుండా అమ్మేది ప్రీ లాంచ్. ఒక మదర్ని జనరల్గా మనం డెలివరీ 9 months, ఓ బాబు కానీ పాప కానీ 8 monthsలో కన్నా నెల విలువ ఆవిడ చెప్తుంది, మీరు నేను చెప్పలేము. అంతేనా? అంతే. పీటీ ఉషా దగ్గరికి వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ ఆవిడ చెప్తుంది, మీకు నాకు తెలియదు. అంటే దాని వాల్యూ ఎంత? ఈ ప్రీ లాంచ్ ఏంటంటే రేరా ఉండదు, డిటీసీ ఉండదు, హెచ్ఎండిఏ ఉండదు, గవర్నమెంట్ పర్మిషన్ ఏమి ఉండవు, అయినా అమ్మేస్తారు. అమ్మకూడదు, చట్టం ప్రకారం రాంగ్, అది క్రైమ్. పర్మిషన్ లేకుండా అమ్మకూడదు, బ్రోచర్ ఒకటి కూడదు, అడ్వర్టైజ్ చేయకూడదు, కానీ చేస్తున్నాం మనం. వాళ్ళు చేస్తున్నారు, మనం కొనుక్కుంటాం. చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోక. మోసపోయేవాళ్ళు ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు. సో మనం 1-2 కోట్లు పెట్టుకున్నప్పుడు మనం కేర్ తీసుకోవాలి. థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతారు, డబ్బులు పోగొట్టు. సో ప్రీ లాంచ్ లో పెట్టింది పేరు మోసాలకి. అందరూ చేరుకో 90% ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే డబ్బులు. ఇప్పుడు సాహితీ అనే కంపెనీ, భారతీయ బిల్డర్, చాలా కంపెనీలు ఎత్తేసారు కొన్ని వేల కోట్లు. అవి ఎప్పటికి వస్తాయో ఎవరికి వస్తాయో తెలియదు అది. సో ఈ ప్రీ లాంచ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? బయ్యర్కి వచ్చే లాభాలు ఏంటంటే తక్కువ రేట్లో దొరుకుతాయి. అంటే 10,000 రూపాయలు ఒక ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు ఉందనుకోండి, 3 సంవత్సరాలు అప్పుడు 10,000 అమ్ముతాడు ఆయన. ఇప్పుడు కొనుక్కుంటే 6,000కి ఇచ్చేస్తానంటాడు. సో 4,000 లాస్ మిగులుతుంది కదా. మీరు 4,000 చేస్తున్నారు, బిల్డర్ 6,000 చేస్తున్నాడు. ఎవరు? మనకే లాస్. సో అప్పుడు ఏమవుద్ది, మనం అది ఇంకో అడ్వాంటేజ్ అంటే ప్రాజెక్ట్ లో ఫస్ట్ మీరే కొంటారు కాబట్టి ఎవరు కొనకముందు మీకు ఎక్కడ కావాలి, లేక్ వ్యూ కావాలి, నార్త్ ఈస్ట్ కావాలి, పార్క్ వ్యూ కావాలి, క్లబ్ వ్యూ కావాలి, అన్ని మన ఇష్ట ప్రకారం ఏ రేట్ కట్టించేది లేదు కాబట్టి. ఈ 2 లాభాలు. నష్టాలు ఏంటి? బిల్డర్ ప్రాజెక్ట్ కట్టొచ్చు, కట్టకపోవచ్చు, డబ్బులు తీసుకుని పారిపోవచ్చు, లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ లేకపోతే పర్మిషన్ రాకపోవచ్చు, పర్మిషన్ అయితే కట్టలేడు, కట్టపోతే డబ్బులు ఆగిపోతాయి. ఇన్ని లాస్లు ఉన్నాయి. సో బిల్డర్ ఎంత మంచోడైనా ప్రీ లాంచ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. పబ్లిక్ ప్రీ లాంచ్ వల్ల మనకు లాస్ ఎక్కువ కానీ గెయిన్ ఎక్కువ ఉండదు. సో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవద్దు. ఒక 1,000 రూపాయలు ఎక్కువైనా 6,000 బదులు 7,000 8,000 అయినా ఆల్రెడీ పర్మిషన్ వచ్చి బిల్డింగ్ వర్క్ అవుతుంది, కొనుక్కోండి. మీ సేఫ్టీ ఉండాలి కదా, అర్థమవుతుందా? సో ప్రీ లాంచ్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కాదంటారు అసలు. అంటే గుడ్ ఫర్ లైఫ్. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు మీరున్నారు అనుకోండి, లైఫ్ లో ఎన్నిసార్లు కొనుక్కుంటాం, మీరు కానీ నేను కానీ? ఒకసారి, మ్యాక్సిమం 2సారి, 10 సార్లు కొనలేం కదా. అంటే మన తాతలు అప్పుడు చూసుకుంటే రిటైర్ అయ్యే ముందు పిఎఫ్ డబ్బులు వచ్చాయి, పిఎఫ్ గ్రాట్యుటీ డబ్బులు, ఆ డబ్బులతో కొనుక్కున్నాను. ఇప్పుడు డబ్బు అబ్బాయిలు మీ ఏజ్ కూడా 25-30 years లక్షలు వస్తున్నాయి ఎర్నింగ్. అవి ఏం చేయాలి? ఇప్పుడు భార్యకు 1,00,000, భర్తకు 1,00,000 వచ్చింది, 2,00,000. మనం ఎంత ఖర్చు? తిండికి ఇద్దరు మనిషికి 50,000, 60,000, 70,000, 1,00,000 వేసుకుంటే ఎంత లగ్జరీ తిరిగినా ఇంకో 1,00,000 ఏం చేస్తాం? మిగిలిపోతుంది కదా, సేవింగ్. అందుకని ఏదో ఇల్లు కొనేసి లోన్ కట్టేస్తారు, 20 సంవత్సరాలు ఉంది, ఇల్లు మనకు వచ్చేస్తుంది. అన్ని సక్రమం ఉంటే అది అవుతుంది, లేకపోతే ఉండదు. సో అట్లానే ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ కాదు, పర్మిషన్స్ లేకపోతే రేటు పెరగదు. మనం రియల్ ఎస్టేట్ ఎందుకు పెడతాం అంటే మనం పెట్టుబడికి 3-4-5 సంవత్సరాలు రెట్టింపు. ఇప్పుడు బ్యాంకులో మీ దగ్గర 1 కోటి రూపాయలు అందరూ బ్యాంకులో వేసుకుంటే ఎప్పుడు డబ్బులు అవుతాయి చెప్పండి మీ ప్రకారం? కొన్ని ఇయర్స్ కాదు, 12-13 సంవత్సరాలు, రైట్? ఇక్కడ వేసుకుంటే 4 సంవత్సరాలు అయిపోతుంది, 5 సంవత్సరాలు అయిపోతుంది. ఎక్కడికి నక్కకి నాగలోకన్నా తేడా ఉంది. అందుకని ప్రీ లాంచ్ బిల్డర్స్ చెప్తాను, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. He is doing a favor by coming to you. You are not doing a favor by serving to him. ఇప్పుడు మీకు గెస్ట్ వచ్చారంటండి, గెస్ట్ లేకపోతే మీరు రన్ చేయలేరు ఛానల్ని. గెస్ట్ ని ఇబ్బంది పెట్టారు, రెండోసారి వస్తాడా? మా యాంగిల్, మీ యాంగిల్, గెస్ట్ సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, పిలుస్తారా? గివ్ అండ్ టేక్ పాలిటీ, ఇద్దరు పక్క రెస్పాండ్ ఈక్వల్. ఇది సంథింగ్ లైక్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలా అండర్స్టాండ్ ఉంటుంది, బాస్ మేనేజర్ కి ఎలా ఉంటుంది,
అట్లా ఉండాలి. అలా లేకపోతే నెక్స్ట్ టైం నేను కూడా రాను. మీరు ఇప్పుడు ఇంత డిస్టర్బ్ చేసి, ఇంత డిలే చేసి ఆ రూమ్ ఈ రూమ్ అన్నా అనుకోండి, రెండోసారి ఏంటి ఇలా ఉన్నట్టు. రావడానికి ఇంట్రెస్ట్ ప్రొఫెషనలిజం లేదు. ఈ రోజుల్లో ప్రొఫెషనలిజం ఉండాలి. ఫ్యాషన్ అంటే ప్రొఫెషన్. హైదరాబాద్ దేనికి తెలుసు మీకు? హైదరాబాద్‌లో దేని గురించి ప్రసిద్ధి హైదరాబాద్? ఇంకా హిస్టరీ మనకి హిస్టరీ, పర్ల్ ఉంటుంది. సిటీ, పారడైజ్ సిటీ. బిర్యానీ, కరాచీ బిస్కెట్. అవునా అవును. కదా? అంతే. డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. ఓకే. సో నేనేమంటానంటే ప్రీ లాంచ్‌లో కొనకపోవడమే 99% మంచిది. అవాయిడ్ చేయాలి ఇంకా అది. అవాయిడ్ చేసి రెగ్యులర్‌గా పర్మిషన్‌లు వచ్చింది తీసుకోండి. ఒక సంవత్సరం లేట్ అయినా, ఒక 1000 ఎక్కువైనా తీసుకుంటే మీ పెట్టుబడి సేమ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటది. అయితే మంచి బిల్డర్ ని మనం ఎలా చూస్ మంచి చేసుకోవాలంటే? బిల్డర్‌ని ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు పెళ్లిని ఈ బయింగ్, సెల్లింగ్ ఒకటే నేను కంపేర్ చేస్తాను. సపోజ్ పెళ్లిలో ఏమంటాం అమ్మాయి, అబ్బాయి. ఇక్కడ కొనేవాడు, అమ్మేవాడు. ఓకే. అక్కడ సారీ కట్నం మాట్లాడతాం. ఇక్కడ బేస్ ప్రైస్ మాట్లాడతాం. ఇక్కడ సారీ మాట్లాడతాం. ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం. అక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం. ఇక్కడ మన వెహికల్ అల్లుడుగా వెహికల్ ఇవ్వాలి కదా. ప్లస్ మనం రిసర్చ్ ఏం చేస్తాం, అమ్మాయికి అబ్బాయికి అటు 7 తరాలు, ఇటే తరాలు చూసి ఆ 7 తరాలు ఒక తరం 2 తరం తప్పున్నా మీరు ఇవ్వరు పిల్లని లేదా పిల్లని ఏదో ఒకటి. అవునా? మరి అక్కడ ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? చేస్తున్నామా మనం? చేయట్లేదు. సో ఒక బిల్డర్ సెలెక్ట్ చేసుకోవాలంటే క్విక్ గా టైం తక్కువ ఉంది కాబట్టి ఒక బిల్డర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆయన ఎన్ని రోజులు బట్టి ఉన్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా, రేరా ఉందా, అట్లా కస్టమర్స్ ఏమనుకుంటారు, బ్యాంక్ ఏమనుకుంటున్నారు, లీగల్ అంటే ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా, అంతకుముందు ఏముంది మార్కెట్ లో, ఇప్పుడు ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్ ఇంజనీర్స్ ఏమనుకుంటారు, పాత కస్టమర్స్ ఏమంటారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటారు, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి మనం. చూసుకోవాలి. కంపల్సరీ బిల్డర్ ని కలవాలి, పర్సనల్ గా 1 to 1 కలవాలి. కలిసి ఆయనతో అపాయింట్మెంట్ తీసుకో, మీరు వెళ్ళగానే ఆయన తలుపులు తీయడు కదా. మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే ఆయనతో మాట్లాడినప్పుడు విజన్ బయటకు వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, నీ కెరియర్ ఏంటమ్మా అంటే నువ్వు చెప్తాను, నేను డాక్టర్ కావాలి, యాంకర్ కావాలి, ఉంటా కదా, నువ్వు చెప్పే ప్లాన్ బట్టి నువ్వు చేయగలవా లేదా మాకు తెలిసిపోతుంది. ఆ విధంగా బిల్డర్ తో కలిసి మాట్లాడితే మంచిది. ప్లస్ లీగల్ ఒపీనియన్ ఈసీ కంపల్సరీ తీసుకోవాలి. కంపల్సరీ అంటే మామూలు లేకుంటే తీసుకోవద్దు. లింక్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్, లింక్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ ప్రాపర్టీ కొనేది ఎన్ని చేతులు మరి, ఎంతమంది కొన్నారు, ఎంతమంది అమ్మారు, అవన్నీ కనెక్టివిటీ ఉండాలి. ఇంగ్లీష్ ఒక ప్రాబ్లం ఉంది, 1 weak link కొలాప్స్ ద హోల్ వెహికల్. వెహికల్ కి చైన్ ఉందన్న ఒక వెహికల్ కొలాప్స్. సో దీని మీద ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us. నా నంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.